ఎవ్రీవన్, ఈరోజు నేను ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఇది చాలా హెల్దీ. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చిన్నపిల్లలకి అట్లీస్ట్ డైలీ 1 స్పూన్ అండ్ పెద్దవాళ్ళైనా కూడా దీన్ని డైలీ తీసుకుంటే చాలా హెల్దీ. సో ముందుగా ఒక హాఫ్ కప్ ఆర్ 1 కప్ అవిసె గింజలు తీసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్ మనకు బయట మార్కెట్లో కూడా ఉంటాయి. ఇది చిటపట్లాడేదాకా దీన్ని వేయించుకోండి. మంట కూడా నేను సిమ్లో పెట్టి చేస్తున్నాను, ఎందుకంటే ఇది మనం బాగా హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే గింజలు మాడిపోతాయి, కానీ మనకి లోపల ఉడకదనమాట. అంటే బాయిల్ మంచిగా రోస్ట్ అవ్వదు. సో అందుకోసమని దీన్ని ఏం చేయాలంటే మనం సిమ్లో మంట పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూనే ఉండాలి, దీన్ని కలుపుకుంటూనే ఉండాలి. సో మనకి చిటపటమని మనం సిమ్లో పెట్టినప్పుడు కూడా అవి చిటపటమని అన్నప్పుడు మనకి అవి వేగినట్టు అర్థమవుతుంది. సో వాటిని తీసుకొని మొత్తం చల్లారాలి. ఇవన్నీ కూడా ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా మనం దీంట్లో వేసుకుంటాము. ఇవన్నీ కూడా చల్లారినాక వీటిని మిక్సీ పట్టుకొని డైలీ అట్లీస్ట్ 1 to 2 స్పూన్స్, 1 స్పూన్ ఇనఫ్ తీసుకుంటే చాలా మంచిది. అండ్ దీన్ని నార్మల్గా ఫ్లాక్స్ సీడ్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజెస్లో కూడా యూజ్ చేస్తారు, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హెల్దీ మెథడ్. అండ్ దీన్ని డ్రై రోస్ట్ చేసుకుంటే చాలా అంటే చాలా హెల్దీ. మనం ఫ్లాక్స్ సీడ్స్ వేయించుకునే పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం ఎండుమిర్చి తీసుకోండి. ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలి. అండ్ అలాగే కరివేపాకులు కూడా. నేను ముందుగానే కరివేపాకులు ఏం చేసిన అంటే ఒక 2 days ఎండలో ఎండబెట్టి ఆ తర్వాత వీటిని వేయిస్తున్నాను. మీరు ఇలా కాకుండా డైరెక్ట్గా పచ్చి కరివేపాకులను తీసుకొని వేయించుకున్నా కూడా సరిపోతుంది, కానీ అవి కొంచెం మంచిగా రోస్ట్ అవ్వాలన్నమాట. అట్లా చేసుకోండి. అండ్ అట్లాగే దీంట్లోనే కొంచెం మినపప్పు, శనగలు అండ్ అలాగే నువ్వులు, ధనియాలు వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి. ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీలోనే తీసుకున్న ధనియాలు, మినపప్పు కూడా కొంచెమే, శనగపప్పు వీటిని కూడా మంచిగా వేయించుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, మనకి కలర్ చేంజ్ చేసినప్పుడే వాటిని తీసుకొని పక్కకు పెట్టేసుకోండి. నువ్వులు కూడా అంతే. నువ్వులు కూడా సేమ్ మన ఫ్లాక్స్ సీడ్స్ ఎట్లయితే చిటపటలాడుతున్నాయో ఆ నువ్వులు కూడా అట్లనే చిటపటలాడేటప్పుడు తీసి పక్కకు పెట్టుకోండి. ఒకవేళ మీరు నువ్వులు వద్దు అనుకుంటే నువ్వులు స్కిప్ చేసుకోవచ్చు, బట్ నువ్వులు కూడా చాలా హెల్తీ. అండ్ ఇవన్నీ అయిపోయాక జీలకర్ర నేను డైరెక్ట్ వేసుకున్నాను. జీలకర్రని నేను వేయించలేదన్నమాట. ఆ తర్వాత ఇవన్నీ కూడా చల్లారడానికి ఇట్లా చేతులతోటి ఇట్లా అంటున్నాను. అండ్ ఇదంతా చల్లారిన తర్వాత వెల్లిపాయలు ఉంటాయి కదా, ఒక 10 వెల్లిపాయలు తీసుకోండి, 5 అయినా సరే. వెల్లిపాయలు తీసుకొని పొట్టుతో సహా డైరెక్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక మిక్సీలో పడతాము అనే టైంకి సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని వీటిని మిక్సీలో పట్టేసి మెత్తటి పొడి, మనం మసాలా పొడి వేసుకుంటాం కదా అంత మెత్తగా పట్టండి. ఇది రోజు తీసుకోండి, చాలా అంటే చాలా హెల్దీ. కంపల్సరీగా మనం దోశలకి కారం చల్లుకుంటాం కదా, కారం బదులు ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అట్లా చల్లుకోండి, మంచిగా ఉంటుంది. నేను కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేశాను. ట్రై చేసినాక నాకు మంచిగా అనిపించింది. సో అది మీతోటి షేర్ చేసుకుంటున్నాను.